దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రభునందు ప్రియులందరికీ ప్రభువైనటువంటి యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో మీ అందరికీ కూడా వందనాలు శుభాలు తెలియజేస్తుంటున్నాను. ప్రభునందు ప్రియులరా, మీరందరూ బాగున్నారని తలంచుతూ ఉన్నాను. మీ కొరకు మా అనుదిన ప్రార్థనలో మిమ్మల్ని జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. అట్లాగే మేము మరి చేస్తున్నటువంటి ఈ యూట్యూబ్ ద్వారా ఈ పరిచర్యని కూడా దేవుడు ఆశీర్వదించాలని కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. ప్రభునందు ప్రియులరా, కొంతకాలం మన మధ్యలో చాలా గ్యాప్ వచ్చింది. మరలా తిరిగి ఈ విధంగా ఈ రకంగా మరి మీతో మరలా తిరిగి కలుసుకోవడం చాలా సంతోషాన్ని ఇస్తూ ఉంది. అయితే దేవుని సన్నిధిలో మరి కనిపెట్టి ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. అయితే నాకు వచ్చినటువంటి ఒక మంచి ఆలోచన మీ ముందు ఉంచాలని నేను ఆశతో ఈ వీడియోను చేస్తూ ఉన్నాను. మీరు తమ్ముళ్ళని చూడగానే మీకు చాలా విషయాలు మీకు తెలిసి ఉంటాయని నేను అనుకుంటూ ఉన్నాను. ప్రభునందు ప్రియులరా, అసలు నేను యూట్యూబ్ ఛానల్ను ఎందుకు ప్రారంభించాను అంటే, దేవుని యొక్క వాక్యాన్ని నేను ఎంతో శ్రద్ధగా పరిశీలన చేస్తాను. నేను ఇప్పటి వరకు చెప్పినటువంటి ప్రసంగాలు ఏవి కూడా కాపీ పేస్ట్ ప్రసంగాలు కాదు. ఎక్కడో యూట్యూబ్లోనో, ఫేస్బుక్లోనో, ఇన్స్టాలోనో లేదా ట్విట్టర్లోనో ఎక్కడెక్కడో చూసుకొని చేసినటువంటి ప్రసంగాలు అయితే అవి ఎంత మాత్రం కూడా కాదు. నేను మాట్లాడేటువంటి విషయాలు ఉన్నాయి, చూస్తున్నారా. నేను సబ్జెక్ట్ నాలెడ్జ్తో నేను మీకు యూట్యూబ్లో ప్రసంగాలు నేను చేయటం లేదు. ముందు ఈ విషయాన్ని మీరు గ్రహించాలని ప్రభుపేట మీకు మనవి చేస్తుంటున్నాను. ఒక దైవ సేవకునిగా మీకు మనవి చేస్తుంటున్నాను. నాది సబ్జెక్ట్ నాలెడ్జ్ కాదు, నాది బైబుల్ నాలెడ్జ్. నేను దేవుని యొక్క వాక్యాన్ని నేను చెప్పేటువంటి ఏ అంశమైనా ఏ విషయమైనా నాకు స్పష్టత వచ్చిన తరువాతనే నేను ఏ విషయాన్నైనా కూడా నేను సంఘానికి చెప్తాను. నాకే స్పష్టత లేకుండా నేను సంఘాన్ని అయోమయంలోనూ నేను నడిపించేటువంటి సాహసం అయితే ఎప్పుడు కూడా నేను చేయను. ఈ విషయాన్ని నేను ఎంతో స్పష్టంగా మీ అందరికీ కూడా నేను తెలియజేస్తుంటున్నాను. పిల్లరా, మరి కొన్ని విషయాలు మనము ఆలోచన చేస్తూ ముందుకు పోదామండి. ఈ యూట్యూబ్ ఛానల్ని నేను మార్చి 17వ తారీఖున 2025లో నేను జీవన్ విక్టర్ అనేటువంటి ఈ నామముతో, ఈ పేరుతో నేను ఛానల్ను ప్రారంభించాను. అయితే అంతకుముందే నేను యూట్యూబ్ ద్వారా ప్రసంగాలు చెప్పాలనేటువంటి ఆశ ఉంది. కానీ ఈ ప్రసంగాలు చెప్పడానికి నాకేమి ఇబ్బంది లేదు, కానీ కెమెరా ముందు నిలబడి మాట్లాడడమే నాకు ఇబ్బంది. దానికోసం నేను ఒక 2 సంవత్సరాలు దేవుని సన్నిధిలో నేను ప్రార్థన చేశాను. కొంతమంది నన్ను టీవీ ఛానల్ వాళ్ళే నన్ను ఇన్వైట్ చేశారు, నన్ను ఆహ్వానించారు. కానీ చెప్తాను కదా అని నేను కూడా ఎంతో ఆశించాను. కానీ నాకు మాట్లాడడం చేతగాల. ఈ కెమెరా ముందు నాకు అసలు మాటలే రావు. కానీ దేవుని సన్నిధిలో నేను కనిపెట్టి ప్రార్థన చేయడం ద్వారా, దేవుని సన్నిధిలో ప్రార్థించడం ద్వారా దేవుడు నాకు ఇచ్చినటువంటి సహాయాన్ని బట్టి నేను ఈ సంవత్సరంలో మార్చి మాసంలో నేను యూట్యూబ్ ఛానల్ను జీవన్ విక్టర్ అనేటువంటి పేరున నేను ఛానల్ను ప్రారంభించాను. అయితే ఈ ఛానల్ను ప్రారంభించడానికి ముందు నేనేం చేశానంటే, సుమారుగా ఒక 200 అంశాల పేర్లను నేను సిద్ధం చేసుకున్నాను. నేను సిద్ధం చేసుకున్నటువంటి అంశాలను బట్టి నేను ఒకటి తర్వాత ఒకటి చెప్పాలని నేను ఆశిస్తూ ముందుకు సాగుతూ ఉన్నాను. ప్రియులారా, ఇప్పటి వరకు మరి కొన్ని విషయాలు మాత్రమే నేను మీతో పంచుకోగలిగాను, ప్రభు ఇచ్చినటువంటి సహాయాన్ని బట్టి. అది కూడా అయితే అది నేను నా సామర్థ్యముతోనూ, నా శక్తితోనూ, నా బలముతోనూ చేసిందైతే కాదు. దేవుని యొక్క సహాయంతోనే ఏ ప్రసంగమైనా కూడా మీ మధ్యలోనికి వస్తుందని నేను సవినయంగా మీకు తెలియజేస్తున్నాను. అయితే ఇందులో నా గొప్పతనం అంటూ ఏది కూడా లేదు. అంతా కూడా ప్రభు యొక్క సహాయమే, దేవుని అనుగ్రహమే, దేవుని కృప ద్వారానే నేను మీతో మాట్లాడుతున్నాను.
ప్రియులారా, ఇంకొక విషయాన్ని నేను చెప్పాలని నేను ఆశిస్తూ ఉన్నాను. ఇంకొక విషయం ఏంటంటే, నేను యూట్యూబ్లో ఇప్పటి వరకు చేసినటువంటి ప్రసంగాలలో ఎక్కడా కూడా ప్రారంభములో కానీ చివరిలో కానీ ప్రార్థన కనిపించదు. ఎందుకంటే వీడియో యొక్క లెంత్ పెరుగుతుంది అనేసి నేను దాన్ని ఏం చేస్తున్నానంటే, నేను రికార్డ్ చేయకుండా నేను వ్యక్తిగతంగా మందిరంలో, అంటే నాకున్నటువంటి ఈ మందిరంలో నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థన చేసిన తర్వాతనే నేను యూట్యూబ్లో ఆ వీడియో రికార్డ్ చేయడానికి ప్రారంభిస్తున్నాను. అట్లాగే ముగించిన తర్వాత కూడా నేను ప్రార్థన చేసిన తర్వాతనే నేను ఈ కార్యక్రమాన్ని ముగిస్తుంటున్నాను. దయతో మీరు ఈ విషయాన్ని మీరు గమనించాలని ప్రభు పేట నేను మీకు మనవి చేస్తుంటున్నాను. ఇంకొక విషయం ఏంటంటే, సార్వత్రిక సంఘానికి క్షేమము కలిగించేటువంటి అంశాలు మాత్రమే చెప్తాను. కొన్ని సంఘానికి ప్రత్యేకంగా చెప్పేటువంటి అంశాలు కూడా ఉంటాయి. అవి సంఘానికి మాత్రమే పరిమితం. కానీ సార్వత్రిక సంఘానికి చెప్పేటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా చెప్తాను. ఇంకొక విషయం ఏంటంటే, మరి ఈ రోజుల్లో మనము అబద్ధాలను మనం ఎక్కువగా చూస్తున్నాం. సామర్థ్యము లేనటువంటి వాళ్ళను ఎంతోమంది ఈరోజు వాళ్లకు ఇష్టం వచ్చినట్లుగా దేవుని యొక్క వాక్యాన్ని యూట్యూబ్లోను, ఫేస్బుక్లోను, ఇన్స్టాలోను ఎక్కడ పడితే అక్కడ సోషల్ మీడియాలో వాటిని అప్లోడ్ చేయడం కూడా మనము చూస్తూ ఉన్నాం. కానీ ప్రజలు ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో ఒక అయోమయం సృష్టించేస్తూ ఉన్నారు. కనుక దేవుని యొక్క వాక్యముతో ఏది సరి అయినది, ఏది సరి అయినది కాదు అనేటువంటి ఈ విషయాన్ని స్పష్టంగా దేవుడు నాకు తెలియజేసినటువంటి సామర్థ్యాన్ని బట్టి, దేవుడు నాకు ఇచ్చినటువంటి సామర్థ్యాన్ని బట్టి నేను మీతో పంచుకుంటాను. కనుక నేను వ్యక్తిగత విషయాలు కాకుండా, లేదా నా స్వలాభం కోసం, లేదా నా యొక్క జ్ఞానము మీ దగ్గర నేను బయలుపరచాలనేటువంటి ఉద్దేశము కానీ ఆలోచన కానీ నాకు ఆవగింజంత కూడా లేదు. నేను దేవుని మహిమ కొరకు, దేవుని ఘనత కొరకు ఏదైనా చేస్తా. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికే మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రియులారా, ఇప్పటి వరకు చాలా అంటే చాలా ప్రసంగాలు క్రైస్తవ సమాజంలో, క్రైస్తవ సంఘానికి ఇబ్బంది పెట్టేటువంటి ఎన్నో అంశాలు మనం చూస్తూనే ఉన్నాం. కనుక ఒక్కొక్క విషయాన్ని దేవుని యొక్క వాక్యముతో, లేఖనాలతో సరిచూసి ఏది సరి అయినది, ఏది సరి అయినది కాదు అనేటువంటి ఈ విషయాలను కూడా మనం చూస్తూ ముందుకు పోదామండి. ఇప్పటి వరకు నేను చెప్పినటువంటి విషయాలలో కొన్ని విషయాలు, మోషే క్రీస్తుకు సమానం అనేటువంటి విషయాన్ని నన్ను ఎంతగానో ఈ విషయం చాలా ఇబ్బందికి గురి చేసింది. ఇది నేను ఎంతో ఆలోచన చేశాను దీని మీద. అందుకే మన ఛానల్లో ఈ విషయాన్ని గురించి నేను ఒక అంశాన్ని, అంటే ఇది ఒక 20 నిమిషాల అంశాన్ని మాత్రమే మీతో నేను పంచుకుంటూ ఉన్నాను. గంటలు ప్రసంగాలంటే మనకు ఉన్నటువంటి లేఖనాలను వివరించి చెప్పడం అంటే అది కొంచెం టైం ఎక్కువ తీసుకుంటూ ఉంది. అందుకే నేను ఏం చేస్తున్నానంటే కొన్ని 20 నిమిషాల వరకు ఎంతైతే చెప్పగలనో అంతే చెప్తూ ఉన్నాను. నేను అంతకు మించి ఎక్కువగా నేను చెప్పట్లేదు. ఈ విషయాలన్నీ కూడా మీరు చూస్తూ ఉన్నారనేటువంటి విషయాన్ని నేను మీతో పంచుకుంటున్నాను. ప్రియులారా, ఈ విషయం అయితే నన్ను చాలా ఇబ్బందులకు గురి చేసింది. మోషే క్రీస్తుకు ఎంత మాత్రం కూడా సమానము కాడు అనేటువంటి విషయాన్ని నేను లేఖనాల ద్వారా, దేవుడు నాకు ఇచ్చినటువంటి సామర్థ్యాన్ని బట్టి నేను మీతో పంచుకున్నాను. అట్లాగే ఇంకొక విషయం ఏంటంటే, క్రీస్తు దేవుడు కాదు. ఈ విషయాన్ని కూడా నేను సుమారుగా ఒక 4 వీడియోలు చేశాను దీని మీదనే. క్రీస్తు యొక్క దైవత్వాన్ని తృణీకరించేటువంటి వారు కూడా మనకు ఈ సమాజంలో కనబడుతున్నారు, క్రైస్తవ సమాజంలో కనబడుతున్నారు. కనుక మరి సువార్తలలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి, పత్రికలలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి, ఈ విషయాలు దేవుడు నాకు ఇచ్చినటువంటి సామర్థ్యాన్ని నేను ఏదైతే చదువుతున్నానో, నేను ఏదైతే గ్రహించానో, నేను ఏమైతే చూస్తూ ఉన్నానో అవే నేను మీకు చెప్తూ ఉన్నాను. కనుక మీరు లేఖనాల వెలుగులో మీరు ముందుకు సాగాలని ఒక సేవకునిగా నేను మీకు మనవి చేస్తుంటున్నాను.
అలాగే విగ్రహార్పితమైనవి కూడా తినవచ్చు అనేటువంటి ప్రసంగాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. జన్మ పాపానికి సంబంధించినటువంటి విషయాలు, లోక సంబంధమైనటువంటి బోధలు, కల్పన కథలు, ఇవన్నీ కూడా సంఘానికి కీడు చేసేటువంటివిగా ఉన్నాయి, హాని కలిగించేటువంటి విషయాలు ఉన్నాయి. అయితే ప్రియులరా, దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనిస్తే శరీర సంబంధమైనటువంటి ఈ విషయాలను ఆత్మ సంబంధమైనటువంటి ఆ విషయాలతో ఎంత మాత్రం కూడా సరిచూడకూడదు. మళ్ళా చెప్తున్నాను, శరీర సంబంధమైనటువంటి విషయాలను ఆత్మ సంబంధమైనటువంటి విషయాలతో మనము సరిచూడకూడదు. వాటిని అంటే లోక సంబంధమైనవి లోక సంబంధమైన వాటితోనే చూడాలి, ఆత్మ సంబంధమైనవి ఆత్మ సంబంధమైన వాటితోనే చూడాలి. రెండింటినీ కలపకూడదు. ఈ విషయాలు మీరు గ్రహించాలి. ప్రభునందు ప్రియులరా, యేసు ప్రభు ఈ విషయాన్ని గురించి ఒక విషయాన్ని చెప్పాడు ఆయన. ఈ విషయం అయితే మనకు మత్తయి సువార్తలోను, మార్కు సువార్తలోను, లూకా సువార్తలోను 3 సువార్తలు 4 ఉంటే గనక 3 సువార్తల్లో ఈ విషయం రాయబడింది ప్రియులరా. ఏంటి ఆ విషయం అంటే మత్తయి సువార్త 9వ అధ్యాయం 16వ వచనంలోను 16-17 వచనాల్లోను, అలాగే మార్కు సువార్త 2వ అధ్యాయము 21వ వచనం 22వ వచనంలోను, లూకా సువార్త 5వ అధ్యాయము 36-37 వచనాల్లో ఈ విషయం రాయబడింది ప్రియులరా. ఏంటంటే ఆ విషయం, దేవుని యొక్క వాక్యాన్ని చూద్దాం. నేను లూకా సువార్త చదువుతున్నాను. లూకా సువార్తలో రాయబడినటువంటి ఈ విషయాన్ని నేను చదువుతుంటున్నాను. దయతో మీరు గమనించండి, వాక్యాన్ని మీరు గమనించండి. ఆయన వారితో ఒక ఉపమానము చెప్పాను. ఎట్లనగా, ఎవడును పాత బట్టకు కొత్త గుడ్డ మాసిక వేయడు, వేసిన ఎడల కొత్తది దానిని చింపివేయను, అంటే పాత దానిని చింపేస్తుంది. అదియునుగాక కొత్త దానిలో నుండి తీసిన ముక్క పాత దానితో కలవదు. కొత్త దాన్ని పాత దాన్ని ఒకవేళ మనం కలిపినాం అనుకోండి, కలుస్తుందా అంటే కలవదు. అదే చెప్తున్నాడు ఆయన. ఈ విషయాన్ని, ఇది ఒక ఉపమానం. దీనికి సమానంగా ఉండేటువంటి మరి ఒక ఉపమానాన్ని కూడా ప్రభువు చెప్పాడండి. మరి ఒక ఉపమానం కింద వచనాన్ని దయతో మీరు గమనించాలని నేను మనవి చేస్తుంటున్నాను. 37వ వచనాన్ని మీరు గమనించండి. 37వ వచనములో, ఎవడును పాత తిత్తులలో క్రొత్త ద్రాక్షారసమును పోయడు, పోసిన ఎడల క్రొత్త ద్రాక్షారసము తిత్తులను పిగుల్చును, రసము కారిపోవును, తిత్తులు పాడగును. అయితే క్రొత్త ద్రాక్షారసము క్రొత్త తిత్తులలో పోయవలను. పాత ద్రాక్షారసము త్రాగి వెంటనే క్రొత్త దానిని కోరువాడెవడునూ లేడు, పాతదే మంచిదని చెప్పెను. ఈ ఉపమానాన్ని మీరు ఆలోచిస్తున్నారా? కొత్త ద్రాక్షారసం, పాత ద్రాక్షారసం, కొత్త బట్ట, పాత గుడ్డ, పాత బట్ట, ఎందుకు చెప్తున్నాడు ఈ ఉపమానమైన? అంటే ఎందుకు చెప్తున్నాడు అని మనము వాక్యాన్ని ఆలోచిస్తే, ఈ సందర్భంలో 27వ వచనం నుంచి మీరు 35వ వచనం వరకు కూడా మీరు చదివితే గనక, ఇక్కడ యేసు ప్రభు సుంకరులతోనూ పాపులతోనూ ఆయన సహవాసం చేస్తున్నాడు. అంటే వాళ్ళతో తినడానికి తాగడానికి ఆయన ముందుకు పోతున్నాడు. ఆయన ఈ విషయాన్ని గమనించినటువంటి పరిసయ్యులు వీళ్ళు ఏం చేస్తున్నారంటే, యేసు ప్రభువును అడ్డగిస్తున్నారు. వీళ్ళు, మీ ప్రభు ఇలాగా మీరు ఆ పాపులతోనూ సుంకరులతోనూ మీరు ఎలా తిని తాగుతూ ఉన్నారని చెప్పేసి ప్రభువును వాళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తున్నాం అక్కడ. అలాగే మీరు కింది వచనాల్లో కూడా మీరు చూస్తే గనక ఆయన వాళ్ళకు చెప్పాల్సినటువంటి విషయాలన్నీ కూడా చెప్తూ ఉన్నాడు. చెబుతూ ఈ కిందకు వచ్చేసరికి ఏం చేస్తున్నాడంటే ఆయన, అలాగే యోహాను శిష్యులు ఉపవాసం చేస్తున్నారు, మరి నీ శిష్యులు ఎందుకు ఉపవాసం చేయరు? ఇట్లాంటి ప్రశ్నలన్నీ కూడా. అంటే ఈ పరిసయ్యులు ఎట్లాంటి వాళ్ళంటే, వీళ్ళు స్వనీతి పరులు. వీళ్ళు, మేమే నీతిమంతులము, మాకంటే నీతిమంతుడు ఇంకెవడు లేడు, అట్లాంటి వాళ్ళు అన్నమాట. మేము ఈ పాపులతోనూ సుంకరులతోనూ కలిస్తే కనుక మేము కూడా వాళ్ళలాగా తయారైపోతాం,
కాబట్టి మేము వాళ్ళతో ఎంత మాత్రం కూడా కలవము, వాళ్ళతో తినము, వాళ్ళతో తాగం, వాళ్ళతో సాంగత్యం అంటే సహవాసం మేము చేయం. అదే చెప్తున్నాడు ఆయన ఈ విషయాలన్నింటిలో కూడా. 27వ వచనం నుండి 35వ వచనం వరకు మీరు వాక్యాన్ని గనక మీరు గమనిస్తే గనక ఇవే విషయాలు అక్కడ కనబడుతున్నాయి ప్రియులారా. అయితే యేసు ప్రభు ఆయన పాపుల రక్షకుడు, ఆయన రోగులకు వైద్యుడు ఆయన. అందుకే ఈ కొత్త గుడ్డ, పాత గుడ్డ, ఈ కొత్త ద్రాక్షారసం, పాత ద్రాక్షారసం, ఈ విషయాలన్నీ కూడా చెప్తున్నాడు. అంటే వాళ్ళను ఆయన తృణీకరిస్తూ ఉన్నట్లుగా మనము ఈ లేఖన భాగంలో మనం స్పష్టంగా మనం చూస్తుంటున్నాం ప్రియులరా. మనము ఈ ఉపమానాన్ని గనక మనం ఆలోచిస్తే గనక పాత తిత్తులలో క్రొత్త ద్రాక్షారసమును పోయకూడదు. ఎందుకు అంటే అది వాటిని పిగిలిపోయేలా చేసి పనికి రాకుండా చేస్తుంది ద్రాక్షారసాన్ని. క్రొత్త ద్రాక్షారసాన్ని క్రొత్త తిత్తులలోనే పోయాల. ఇంకా మీకు బాగా చెప్పాలి అంటే ఒకసారి ఉపయోగించినటువంటి సంచిని రెండవసారి ఉపయోగించడానికి అది పనికిరాదు. ఒకవేళ ఒకసారి వాడిన దాంట్లో క్రొత్త ద్రాక్షారసాన్ని కనుక మనం పోసామనుకోండి, ఆ తిత్తి చినిగిపోతుంది, అది ద్రాక్షారసం అంతా కూడా కారిపోతుంది, నేలపాలవుతుంది అది. అదే చెప్తున్నాడు ఆయన ఇక్కడ. కనుక ప్రియులరా, ఈ విషయంలో ఈ కొత్త ద్రాక్షారసం అనేటువంటి ఈ విషయాన్ని గనక మీకు ఒక మాటలో మీకు చెప్పేస్తున్నాను ప్రియులరా. పాపక్షమాపణ, దేవుని దయ, శాంతి సమాధానాలు, ఆనందము, రక్షణ, శాశ్వత జీవాన్ని ఇచ్చేటువంటి సువార్త అను ఈ క్రొత్త ద్రాక్షారసాన్ని రుచి చూచేందుకు కొంతమంది వెనకాడుతూ ఉంటారు. మనకు కావాల్సింది ఇప్పుడు ముందు చూపు కావాలా, వెనక చూపు కాదు. వెనక జరిగినటువంటి సంఘటనలన్నీ కూడా మనకు బుద్ధి కలగడానికి, మనకు జ్ఞానము రావడానికి, మనము నిరీక్షణ కలిగి ముందుకు సాగడానికి మనకు ఉపయుక్తంగా ఉన్నాయి. వాటిని మనము ఆదర్శంగా తీసుకొని ఇప్పుడున్న మన యొక్క విశ్వాసాన్ని మనం స్థిరపరచుకోలేము. విశ్వాసానికి మూలాధారం మన ప్రభు రక్షకుడు యేసు. మనము ఆయనను వెంబడించాలి, ఆయన చెప్పిన దాన్ని అనుసరించాలి. ఆయనకు వ్యతిరేకంగా గనక మనము సాగినట్లయితే గనక మన విశ్వాసం నిలవదు ప్రియులరా. ఇంకొక విషయాన్ని అపోస్తులైనటువంటి పౌలు ఇదే విషయాన్ని కొరింథీలో ఉన్నటువంటి సంఘానికైనా ఆయన చెప్తున్నాడు ప్రియులరా. కొరింథీలో ఉన్నటువంటి సంఘానికి ఆయన చెప్పినటువంటి విషయాలు మనం చూద్దామండి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 11, 12, 13. 11వ వచనం, 12వ వచనం, 13వ వచనం. ఒక మనుషుని సంగతులు అతనిలోనున్న మనుషాత్మకే గాని మనుషులలో మరి ఎవనికి తెలియను? అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మరి ఎవనికి తెలియవు. అయితే మీరు ఈ లేఖనాన్ని మీరు ఆలోచన చేయండి. ఒక మనుషుని సంగతులు అతనిలోనున్న మనుషాత్మకే గాని మరి ఎవనికి తెలియను? నాలో ఉన్న విషయాలు మీకేమైనా తెలుస్తాయా? మీలో ఉన్న విషయాలు నాకేమైనా తెలుస్తాయా? అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మరి ఎవనికి తెలియవు. అంటే ఇంకెవరికి తెలియవు. అంటే దేవుని ఆత్మకు దేవుని విషయాలు తెలుసండి. దయతో మీరు గమనించాలి. ఆదికాండం మొదలుకొని మలాకీ గ్రంథం వరకు పాత నిబంధనలో ఇది చివరి పుస్తకం. కొత్త నిబంధనలో మత్తయి సువార్త మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు, ప్రకటన గ్రంథం కొత్త నిబంధనలో చివరి పుస్తకం. బైబిలులో ఉన్నటువంటి ఈ 66 పుస్తకాలు దేవుని యొక్క ఆత్మ సహాయముచే, దేవుని యొక్క ఆత్మ నడిపింపుతో ఆయన దాసులు, ఆయన సేవకులు, ఆయన ఏర్పరచుకున్న వారు సార్వత్రిక సంఘ క్షేమము కొరకు మనకు ఇచ్చారు. ఏదైనా మనం విషయం తెలుసుకోవాలన్నా, లేదా మనం నేర్చుకోవాలన్నా, మన యొక్క విశ్వాసం ముందుకు సాగిపోవాలన్నా,
మనము దేవుని యొక్క వాక్యాన్ని ఆధారం చేసుకోవాలా. వ్యక్తులను కాదు, మనుషులను కాదు, లేదా ఇప్పుడు ఉపదేశించేటువంటి బోధకులను కాదు. ఆయన కంటే గొప్పవాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. ఒకవేళ నేను ఆయన కంటే గొప్పవాడిని అని చెప్పుకున్నానంటే అది దేవునికి, ప్రభువునకు ఉత్తరవాదులు వాళ్ళు. ఒక విషయాన్ని మీకు ఈ సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. బాప్తిస్మం ఇచ్చి యోహాను ప్రభువును గురించి ఎలాంటి సాక్ష్యం ఇచ్చాడో మీరు గమనించండి. నా వెనుక వచ్చువాడు నాకంటే గొప్పవాడు, నేను వంగి ఆయన చెప్పుల వారు విప్పడానికి కూడా నాకు ఆ యోగ్యత లేదు అంటున్నాడు ఆయన. అంటే ప్రభువును గురించి ఆయన ఇచ్చేటువంటి సాక్ష్యాన్ని మీరు గమనించండి ప్రియులరా. దయతో మీరు ఈ మాటలు మీరు ఆలోచించండి. మనం ముందుకు కొనసాగాలి, మన యొక్క విశ్వాసం ముందుకు సాగాలి అంటే దేవుని వలన దయచేయబడినటువంటి వాటిని మనం తెలుసుకోవాలంటే దేవుని యొక్క వాక్యాన్ని మనం ఆశ్రయించాలా. దేవుని యొక్క వాక్యాన్ని దాటి ముందుకు పోయినారంటే ఇంకా మీ దారి అదో దారి, అగమ్యమే. 12వ వచనం చదువుతున్నాను. దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకొనుటకై మనము లౌకికాత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మను పొంది ఉన్నాము. ఏదైనా మనము దేవుని గురించి మనం తెలుసుకోవాలంటే మనకు లౌకికాత్మ అంటే మనుష్యాత్మ కావాలా, మనకు ఈ లోక సంబంధమైనటువంటి ఆత్మ కావాలా మనకు? అక్కడి నుంచి వచ్చినటువంటి విషయాలను మనం తెలుసుకోవడానికి ఆయన ఆత్మను, దేవుని ఆత్మను లేక పరిశుద్ధాత్మను మనం పొందాలి, మనం కలిగి ఉండాలి. ఆయన సహాయముతో మనము ముందుకు సాగాలి. ఆయన సహాయముతోనే ఉపదేశమైనా ఇంకేమైనా చేయాలి. అదే చెప్తున్నాడు ఆయన, ఇవే విషయాలు చెప్తున్నాడు ఆయన ఇక్కడ. చూడండి 13వ వచనం చూడండి. 13వ వచనం చూడండి. మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో కాక ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు ఆత్మ నేర్పు మాటలతో వీటిని గూర్చియే మేము బోధించుతూ ఉన్నాము. మేము బోధిస్తూ ఉన్నాము అంటున్నాడు ఆయన. ఎవరు? అపోస్తలుడైనటువంటి పౌలు. ఆయనే ఇలా చెప్తే ఇంకా మనం ఎలా చేయాలి చెప్పండి? ఆయనే దాటుకొని ముందుకు పోదామా? ఈరోజు చాలామంది అలా తయారయ్యారండి. ఈరోజు చాలామంది అలా తయారయ్యారు. అసలు ఏవి ఆత్మ సంబంధమైనటువంటి సంగతులు, ఏవి ప్రకృతి సంబంధమైనవి, ఏవి లౌకిక సంబంధమైనవి, ఏవి ఆత్మ సంబంధమైనవి, ఇవి కూడా తెలుసుకోలేకపోతున్నారు. కానీ ఎప్పుడు కూడా రెండింటిని కలపకూడదు. భూ సంబంధమైనవే, ఆత్మ సంబంధమైనవే. ఈ రెండింటిని కలపకూడదు. కలిపితే కనుక వినడానికి మన చెవులకు కొంచెం సంతోషాన్ని కలిగించవచ్చేమో, కానీ నీకు క్షేమాన్ని మాత్రం అవి కలిగించలేవు. ఈ విషయాన్ని మీరు గమనించండి. ఈ విషయాలను మీరు గమనించండి. జ్ఞానము మాటల్ని నేర్పిస్తూ ఉంది. దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞానముతోనూ తెలివితోనూ కాదు ప్రకటించాల్సింది. దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించాలంటే దేవుని యొక్క ఆత్మ సహాయము, దేవుని యొక్క ఆత్మ నడిపింపుతో వాక్యాన్ని ప్రకటించాలి. దయతో మీరు గమనించండి ప్రియులారా. అదే ఈ సంఘానికి ఆయన చెబుతూ ఇవే విషయాలు చెప్తున్నాడు. దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించడానికి వాక్చాతుర్యం అవసరం లేదండి, జ్ఞానం అవసరం లేదు. దేవుని కొరకు ఆయన ఉపయోగించుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు సామర్థ్యము కలిగిన వాళ్ళను కాదు. ఆయన ఉపయోగించుకోవాలనుకున్నాడు అనుకోండి, సామర్థ్యము లేని వాడిని అయినా సరే సామర్థ్యాన్ని అనుగ్రహించి వాడుకుంటాడు ఆయన. అది ఆయనలో ఉన్నటువంటి గొప్పతనం. ఈ విషయాలు మీరు గమనించాలి ప్రియులారా, ఈ విషయాన్ని మీరు గమనించాలి. అందుకే అపోస్తలుడైనటువంటి పౌలు మేము మనుష్య జ్ఞానము నేర్పించేటువంటి మాటలతో కాక, మనుష్య జ్ఞానము మాటల్ని నేర్పిస్తోంది, మేము వాటితో కాదు వాక్యాన్ని ఉపదేశించేది, వాటితో కాదు మేము దేవుని యొక్క వాక్యాన్ని మేము చెప్పేది. ఆత్మ సంబంధమైనటువంటి సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు ఆత్మ నేర్పు మాటలతో మేము వీటిని గురించి మేము బోధిస్తూ ఉన్నాము. ఆత్మ నేర్పించేటువంటి మాటలు,
అంటే వాక్యములో ఏదైనా ఒక ప్రశ్న దొరికింది అనుకోండి, జవాబులు ఎక్కడ కావాలి మనకు? లోకంలో నుంచి తీసుకుందామా? వాక్యములో మనకు ప్రశ్న దొరికిందండి, మనం లోకంలో నుంచి సమాధానం తీసుకుందామా? దేవుని యొక్క వాక్యంలో నుంచి మనం సమాధానాలు చూసుకోవాలి. అందుకే ఈ కొత్త గుడ్డ, పాత గుడ్డ, కొత్త ద్రాక్షారసం, పాత ద్రాక్షారసం, ఆత్మ సంబంధమైన సంగతులు, లౌకిక సంబంధమైనటువంటి సంగతులు, మనుష్య జ్ఞానం, లౌకిక ఆత్మ, దేవుని ఆత్మ, ఎందుకు ఇన్ని విషయాలు చెప్తున్నారు వాళ్ళు? వీటిని కలపకూడదని చెప్తున్నారు ఆయన. దేంట్లో ఏది కొత్త ద్రాక్షారసాన్ని కొత్త తిత్తుల్లోనే పోయాలా, పాత ద్రాక్షారసాన్ని పాత దాంట్లోనే పోయాలా. కొత్త గుడ్డకు పాత గుడ్డను మనము మాసిక అంటే దానికి జాయింట్ చేయరాదు, అతుకులు వేయరాదు. వేస్తే గనక ఒకవేళ వేసినాం అనుకోండి కలవదు, అది తేడా కనబడుతుంది. అలాగే దేవుని యొక్క వాక్యాన్ని కూడా అలా మనం చూడాలి అని వాక్యం మనకు చెప్తాంది ప్రియులరా. కనుక ప్రియులరా, ఈ మాటలన్నీ కూడా కొంచెం మీరు ఆలోచించండి. ఇంకా కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని నేను ఆశిస్తున్నాను. ఏంటి అంటే, దేవుని యొక్క వాక్యాన్ని నేను బాగా అవపాసన చేశాను. నాది సబ్జెక్ట్ నాలెడ్జి కాదు. అంశాలు మీకు చెప్పి నేనేదో గొప్పవాడిని కావాలనుకోవటం లేదు. నాకున్నది సబ్జెక్ట్ నాలెడ్జి కాదు, నాది బైబిల్ నాలెడ్జి. చాలామంది అనుకుంటూ ఉన్నారేమో, ఏదో 4 విషయాలు నేర్చేసుకొని 4 అంశాలు నేర్చేసుకొని మా మధ్యలోనికి వస్తున్నాడని. కాదు. ఒకరోజు నా రక్షణ సాక్ష్యాన్ని కూడా నేను మీతో పంచుకుంటాను. నేను అలాగైతే చేయటం లేదు. దేవుని యొక్క వాక్యాన్ని నిర్లక్ష్యముతోనూ అవిధేయతతోనూ ప్రకటించడానికి ఎప్పుడు కూడా నేను సాహసం చేయను. ఇప్పటి వరకు నేను 2 సంఘాలలో పరిచర్య చేస్తూ ఉన్నాను. ఆ 2 సంఘాల ద్వారానే నేను, నా కుటుంబము, నా భార్య, పిల్లలు అందరం కూడా పోషింపబడుతూ ఉన్నాం. ప్రభునందు ప్రియులరా, ఇంకా మీ సహకారం నాకు కావాలని నేను ఆశిస్తూ ఉన్నాను. మీ సహకారం ఉంటే గనక ఇంకా నేను చాలా ఎప్పుడు కూడా మీరు ఊహించని చాలా గొప్ప సంగతులే మీకు చెప్తాను. చాలా గొప్ప విషయాలే మీకు చెప్తాను. దేవుని యొక్క వాక్యపు వెలుగులో ఎలా చూడాలి, ఎలా చూడకూడదు, ఇట్లాంటి విషయాలు కూడా నేను మీకు చెప్తాను. దయతో మీరు నా కొరకు ప్రార్థన చేయండి. యూట్యూబ్లో చెప్పేటువంటి ప్రసంగాలు కూడా మీరు ఆలోచన చేయండి. మీరు ఆలోచన చేస్తూ మీరు చూసి, ఇప్పటి వరకు నేను గమనించింది ఏంటంటే 85% నాకు తెలియని వాళ్ళు వీడియోలు చూస్తున్నారు. మీరు మంచిగా చాలా మంచి వాచ్ టైం అవర్స్ నేను ఇప్పటి వరకు గమనించాను ప్రియులరా. నాకంటే ముందు చేసిన వాళ్ళు కూడా, అన్నా మీకు చాలా వాచ్ టైం అవర్స్ వస్తుందన్నా, చాలా సంతోషం అన్నా, మీరు కంటిన్యూ చేయండి అని చెప్పేసి చాలామంది అడుగుతూ ఉన్నారు. అలాగే కొంతమంది బైబిల్ ప్రిన్సిపల్స్ కూడా స్పెషల్గా మాకు కనబడినప్పుడు, అన్న ఎందుకు నువ్వు వీడియోలు చేయటం లేదు అని చెప్పేసి వాళ్ళు ప్రత్యేకంగా నన్ను అడుగుతూ ఉన్నారు. అన్న చేస్తానన్నా అని చెప్పేసి వాళ్ళకు మాట చెప్తూ ఉన్నాను. అయితే కొన్ని ఆరోగ్య సమస్యలు కూడా నన్ను వెంటాడుతూ ఉన్నాయి, కొన్ని బలహీనతలు ఉన్నాయి. కనుక వాటిని ప్రభు తీసివేసి ప్రభు యొక్క సేవలో నన్ను ఆయన తగినంత బలం ఇచ్చి, ఆరోగ్యాన్ని ఇచ్చి ముందుకు నడిపించేలాగా మీరందరూ ప్రార్థన చేయాలని ప్రభు పెట్ట నేను మీకు మనవి చేస్తున్నాను. ఇంకొక విషయం ఏంటంటే, మీరు వీడియోలు చూసి అలా ముందుకు పోకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, వీలైతే కనుక మీరు షేర్ చేయండి. ఇవన్నీ కాదనుకోండి, కనీసం ఒక లైక్ చేసి అన్నా ప్రైజ్ ద లార్డ్, తమ్మి ప్రైజ్ ద లార్డ్ మీరు చెప్తే కనుక ఇంకా కొంచెం చూసేవాళ్ళు ఉన్నారు కదని చెప్పేసి, ఏదైనా దేవుని యొక్క వాక్యపు వెలుగులో నుంచి ఏదైనా ఒక విషయాన్ని చెప్పాలి అన్న ఆ ఆలోచన, ఇన్స్పిరేషన్ అనేది మీ ద్వారా నాకు వస్తుంది కదా. కనుక ప్రియులరా, చాలామంది అనుకుంటూ ఉన్నారేమో యూట్యూబ్ ద్వారా డబ్బులు వస్తాయి. కానీ ప్రియులరా, అట్లాంటి ఆశ అయితే నాకు లేదు. అట్లాంటి ఆలోచన అయితే నేను చేసి దీన్ని ప్రారంభించలేదు. దేవుని సముఖములో, అతి పరిశుద్ధమైనటువంటి స్థలములో నేను నిలబడి ఈ మాటలు చెప్తూ ఉన్నాను. నేను మాట్లాడేటువంటి ప్రతి మాట నా ప్రభువు గమనిస్తూ ఉన్నాడు.
కనుక ప్రియులరా, దయతో మీరు నా కొరకు ప్రార్థన చేయండి. ప్రార్థన చేయండి. మీ సహాయాన్ని, సహకారాన్ని కూడా మీరు అందించి మీరు ముందుకు నడిపించాలని ప్రభు పెట్టిన మీ అందరికీ కూడా మనం చేస్తుంటున్నాను. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. అమ్మ అందరికీ వందనాలు. అయ్యా అందరికీ వందనాలు.